మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. క్యాంటీన్లో నాణ్యత లేని ఆహార పదార్థాలు సప్లై చేస్తున్నారని 200 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన బాట పట్టామని కార్మికులు పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు క్యాంటీన్లోని ఫ్రిడ్జ్ను తనిఖీ చేయగా అందులో కుళ్లిపోయిన ఆలూ కర్రీ, కాలం చెల్లిన చింతపండును గుర్తించారు. ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి క్యాంటీన్ లో గతంలో కూడా మా కార్మిక సోదరులందరూ కూడా అనేక మార్లు క్యాంటీన్ విషయంలో కూడా మాకు యూనియన్ పరంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక ఐటీ సెక్టర్ కు సంబంధించినటువంటి ఎంప్లాయీని క్యాంటీన్ ఇన్ఛార్జ్ గా పెట్టి క్యాంటీన్ లో రోజు తినేటువంటి తినుబండారాల్లో నాణ్యత లోపం ఉన్నదని చెప్పేసి, పురుగులు పడతానని చెప్పి, వాసన వస్తుందని చెప్పి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఐటమ్స్ అన్ని మళ్ళీ తెల్లారి యూజ్ చేసి కార్మికులకు మరి వాటినే అందిస్తున్నారని చెప్పేసి అనేక రకాలుగా కంప్లైంట్ వచ్చినాయి. పేపర్లలో కూడా రావడం జరిగింది. మరి మేనేజ్మెంట్ కు దృష్టికి తీసుకుపోవడం జరిగింది, సింగరేణి యాజమాన్యం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ విషయాలన్నటువంటి ఈ క్యాంటీన్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీద ఏనాడు కూడా చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు. కనీసం హెల్త్ భద్రత కావచ్చు, సేఫ్టీ విషయాలలో పూర్తిగా విస్మరిస్తూ ఈనాడు ఇవాళ ఈ క్యాంటీన్ విషయంలో కూడా మరి తేట తెల్లమైంది. ఏదేమైనా ఈ రోజు జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా, తీసివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.